టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. మామ ప్రీవియస్ క్లాస్లో మనం జావాలో వేరియబుల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. వేరియబుల్స్ అంటే వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే కంటైనర్ అని మనకు తెలుసు. జావాలో 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయని ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం కదా. ఇవాళ ఆ టైప్స్ ఎలా వర్క్ అవుతాయో, ఎక్కడ యూజ్ చేస్తామో సింపుల్గా ఏ కన్ఫ్యూజన్ లేకుండా చూద్దాం. ఫస్ట్ మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే క్లాస్ లోపల డిక్లేర్ చేస్తాం, కానీ మెథడ్ బయట డిక్లేర్ చేసిందని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ ని క్లాస్ లోపల డిక్లేర్ చేస్తాం, కానీ మెథడ్ బయట డిక్లేర్ చేస్తాం. ఇన్స్టెన్స్ వేరియబుల్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము, కానీ అబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయొచ్చు. అబ్జెక్ట్ అంటే ఏంటో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ మనం స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ వేరియబుల్ అంటే ఇది కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్ అనే క్లాస్ లోపల డిక్లేర్ చేస్తాం, కానీ మెథడ్ బయట డిక్లేర్ చేస్తాం, కానీ డేటా టైప్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టాటిక్ వేరియబుల్ ని క్లాస్ లోపల డిక్లేర్ చేస్తాం, కానీ మెథడ్ బయట డిక్లేర్ చేస్తాం, కానీ స్టాటిక్ అనే కీవర్డ్ తో స్టార్ట్ చేస్తాం. స్టాటిక్ వేరియబుల్ ని మనం డైరెక్ట్ గానే యాక్సెస్ చేయొచ్చు, ఇంకా క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ తో కూడా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం లోకల్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. లోకల్ వేరియబుల్ అంటే మనం మెథడ్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్ ని మనం లోకల్ వేరియబుల్ అంటాం. లోకల్ వేరియబుల్ ని మనం మెథడ్ లోపలే యాక్సెస్ చేస్తాం, మెథడ్ బయట యాక్సెస్ చేయలేం. నెక్స్ట్ మనం డేటా టైప్స్ ఇన్ జావా అనే కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన పేజ్ ని ఫాలో చేయనట్టయితే ఫాలో చేసుకోమామా, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి.